గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, ఓ అవివేకులైన గలతీయులారా, అంటే ఫస్ట్ ఊర్లో వదిలేసి వచ్చినటువంటి వారులారా, పరిచర్య కావాలని వచ్చిన వారులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాడు? మీరు ఊరు వదిలిచ్చేటప్పుడు ఏం నిర్ణయించుకున్నారు? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. మీరు ఊరు వదిలేసి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు మీకు ఎలా కనిపించాడు? ఆయన మిమ్మల్ని సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. నా కన్నుల ఎదుట యేసుక్రీస్తు వారు ప్రదర్శించబడ్డారు. యేసుక్రీస్తు వారి గురించి నేను చెప్పాల్సిందే, యేసుక్రీస్తు వారి రక్షణ సువార్త ప్రకటించాల్సిందే, నాకు ఇచ్చిన ఈ సంతోషాన్ని తెలియపరచాల్సిందే అని చెప్పి రాష్ట్రాలని, దేశాలని, ప్రాంతాలని వదిలి వచ్చారు కదా. ఓ అవివేకులైన గలతీలారా, ఓ అవివేకులైనటువంటి విశ్వాసులారా అని నేడు మనకు కూడా తెలియపరుస్తున్నటువంటి మాట ఇది. మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినట్టు. అంటే అంత ఇదిగా యేసుక్రీస్తు వారిని గురించి పౌలు గారు చెప్పాడు. ప్రదర్శించబడటం అంటే గలతీయులు అన్యజనులు వీళ్ళ ముందు ప్రదర్శించబడ్డాడంటే అంత ఇదిగా నీకు కనిపించాడు కదా. మీరింత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. అయితే వీళ్ళు ఆత్మానుసారంగా అనేటువంటి ప్రవర్తన ఈ అన్యజనులు ఆత్మానుసారంగా ప్రారంభించి మరలా శరీరానుసారంగా వెళ్ళిపోతున్నారు. శరీరానుసారమైనటువంటిది ఆత్మీయ, శరీరానుసారమైనది మతము, ఆత్మానుసారమైనది మార్గము. ఈ మార్గ విశ్వాసాన్ని అనుసరించాల్సినటువంటి మీరెంత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతురా. ఆత్మానుసారంగా అనుసరిస్తున్నప్పుడు ఆశీర్వాదాలు అని చెప్పేసి వచ్చినవన్నీ దాచుకుని పెంచుకునేపాటికి ఏమవుతుంది? మత విశ్వాసానికి తీసుకెళ్లిపోతున్నారు. మార్గ విశ్వాసం ఏం చెప్తుంది? ప్రయాణంలో ఉన్నవాడు ఏం చేయాలి? ఏ ఆస్తిని దగ్గర పెట్టుకోడు, తక్కువ లగేజ్ తో ఉంటాడు, మోర్ కంఫర్ట్ గా ఉంటాడు. అటువంటిది మరలా మార్గ మధ్యంలో ఆగి మీరేం చేస్తున్నారు? శరీరానుసారముగా మీరేం చేస్తున్నారు? ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతున్నారు. అంటే మార్గంలో వెళుతున్నటువంటి వారికి, ప్రయాణంలో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదాలు అని చెప్పి కనబడుతుందంతా తీసుకుని ఆగిపోయారు. ప్రయాణంలో ఆత్మను కొనసాగించుకోనకుండా శరీరం విషయమై స్థావరాలు వేసుకుని కూర్చుని పోయారు. ఇదే స్థావరం అంటున్నారు వాళ్ళు. మత విశ్వాసం ఆచారాలు చేస్తుంది, మార్గ విశ్వాసం త్యాగం చేస్తుంది. ఇది యేసుక్రీస్తు వారు చూపించినటువంటి విషయం. ఈ గలతీ ప్రజలు ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతున్నారంట. అయితే ఒక మాట అంటున్నాడు ఆయన, వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించిద్దిరా, అది నిజముగా వ్యర్థమగునా? అరే ఆత్మను రక్షించుకోవటం కోసం ఊరు వదిలొచ్చారే, మీ దేశాలను వదిలొచ్చారే, రాష్ట్రాలను వదిలొచ్చారే, ఇంత ఇదిగా మీరు చేసి అంత కష్టపడి శరీర విషయమై పొందుకున్న దాన్ని చూసి ఆగిపోతారా? ఆత్మను రక్షించుకుంటానని చెప్పి, నేను రక్షించబడ్డాను ఇతరులు రక్షిస్తానని చెప్పి వచ్చి మరలా మీరు ఈ విధంగా చేస్తారా? ఇది ఎక్కడ నేర్చుకున్నారు? వీళ్ళ మధ్యలో చెడగొట్టారు. మనం చూసినట్టయితే సొలొమోను గారి కుమారుడు, రాజైన సొలొమోను గారి కుమారుడు అయినటువంటి రెహబాము యవ్వనస్తుల యొక్క మాటలు విన్నాడు, వృద్ధుల యొక్క మాటలు వినలా. తద్వారా రాజ్యము రెండుగా విడిపోయింది. 12 గోత్రాలుగా ఉన్నటువంటి రాజ్యము రెండుగా విడిపోయింది. సొలొమోను వరకు కూడా 12 రాజ్యాలుగా ఉన్నటువంటి పరిస్థితిని కుమారుడు రావటం చేత ఏమైందంటే 2 రాజ్యాలుగా విడిపోయింది, 2 గోత్రాలుగా విడిపోయింది. తండ్రి ఎంత కష్టపడ్డాడో కుమారుడు వచ్చేసరికి ఏం జరిగిందంటే యవనస్తులు అంటే ఈయనకన్నా చిన్నవాళ్ళు సలహాలు తీసుకుని వృద్ధులైనటువంటి వారు, అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారిని ప్రక్కన పెట్టాడు. ఇక్కడ జరుగుతుంది అదే, గలతీ సంఘాల దగ్గర కూడా జరుగుతుంది అదే. వారు మత విశ్వాసాన్ని నేను అవలంబించానురా, మతంలో నుంచి వచ్చినండి నేను, అది శరీరానికి సంబంధించింది, ఇప్పుడు మన ఆత్మీయులుగా ఉన్నామని చెప్పి యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గాన్ని చూపించినప్పుడు వీరు దాన్ని నేర్చుకుని తర్వాత దానికోసం శ్రమపడ్డారు, ఇష్టపడ్డారు, చాలా త్యాగాలు చేశారు. ఈలోపు ఆస్తి పెరిగేసరికి మరలా ఏం చేశారంటే శరీరానుసారంగా పరిపక్వం మొదలు పెట్టారు. నేడు క్రైస్తవ జీవితంలో జరుగుతుంది కూడా అదే. క్రైస్తవులుగా ఎన్నో కష్టాలు పడి అనుభవించి తింటాకి లేని పరిస్థితిలో దేవుడిచ్చిన దాన్ని భుజించి మన్నాను తిని వచ్చిన తర్వాత మరలా ఏం జరుగుతుందంటే శరీరానుసారంగా పరిపక్వం చెందుతూ వారు పడిన కష్టాలను, వారు చేసినటువంటి త్యాగాల వల్ల ఇది పొందుకున్నామని చెప్పి అబద్ధ సాక్ష్యాన్ని చెప్పుకుంటూ ఆ కష్టాలు ఆ రోజుతోనే ముగిసిపోయినాయని చెప్పేసి ఇంకా కష్టపడని అవసరం లేదు అని చెప్పి ధర్మశాస్త్ర ఉపదేశకులు అయిపోయి ధర్మశాస్త్రానుసారంగా శరీరాన్ని, మతాన్ని పోషించుకునే వారిగా గలతీ సంఘం మారిపోయింది. నేడు క్రైస్తవ సమాజం కూడా అంతే.